ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రజలు కంజక్టివైటిస్తో ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కండ్లకలక అనేది వైరస్, బ్యాక్టీరియా లేదా ఏదైనా అలర్జీ వల్ల కలుగుతుంది. వైరస్ లేదా బ్యాక్టీరియాల వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలర్జీ వల్ల కలిగితే అది వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. వైరస్ లేదా అలర్జీ వల్ల కలిగితే తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలు ఉండి తేలికగా తగ్గిపోతుంది. కానీ బ్యాక్టీరియా వల్ల కలిగితే కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. అది కన్ను మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కొన్నిసార్లు కంటి చూపు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వర్షాలు ఎక్కువగా పడే సమయంలో కండ్లకలక ఎక్కువగా వ్యాపిస్తుంది. అయితే కండ్లకలకలు ఉన్నవారి కళ్ళలోకి చూడడం వల్ల అది వ్యాప్తి చెందుతుందని చెప్తుంటారు. కానీ అందులో ఎలాంటి నిజమూ లేదు. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్ లేదా బ్యాక్టీరియా కంటి స్రావాల ద్వారా ఇతర వ్యక్తులకి వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వారికి వ్యాధి తీవ్రత అధికమయ్యే అవకాశం ఉంటుంది. కండ్లకలక వల్ల కళ్ళు ఎర్రగా అవడం, కళ్ళలో మంట, నొప్పి లేక దురద, కనురెప్పలు వాపు రావడం, పొద్దున్న లేచేసరికి ఎక్కువ ఊసులతో కనురెప్పలు అతుక్కుని ఉండడం, ఎక్కువ వెలుగు చూడలేకపోవడం, కళ్ళ నుంచి నీరు లేక చిక్కటి ద్రవం కారడం, కొన్నిసార్లు జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు కళ్ళు నలపడం లేదా కంట్లో చేతులు పెట్టడం చేయకూడదు. శుభ్రమైన టిష్యూ లేక కర్చీఫ్తో కళ్ళను తుడుచుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు వెంటనే వాటిని వాడకం ఆపాలి. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ సమస్య రాకుండా నివారించడానికి చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. తరచూ కళ్ళను ముట్టుకోవడం మానేయాలి. కండ్లకలకలు ఉన్నవారు వాడిన వస్తువులను ఇతరులు వాడకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్కూళ్లకు పంపించకూడదు. వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వెంటనే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటు న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.